హలో ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ ఆరవెల్లి, చెస్ కోచ్, చెస్ ట్రైనర్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసరికి పాన్ ప్రమోషన్ ఎలా చేస్తాం అండ్ పాన్ ప్రమోషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఈ పాన్ ప్రమోషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే పాన్ ప్రమోషన్ అంటే మన దగ్గర ఉన్న పాన్స్ అనేవి అపోనెంట్ కింగ్డమ్ లాస్ట్ స్క్వేర్స్లో ఎంటర్ అయితే పాన్ని ప్రమోట్ చేయొచ్చు. సో పాన్ ప్రమోషన్ దేనికి అసలు అంటే ఇవి ఎండ్ గేమ్స్ అంటారండి. చెస్లో మనకి స్టార్టింగ్ గేమ్ ఉంటుంది, అంటే ఓపెనింగ్ గేమ్ ఉంటుందండి. ఓపెనింగ్లో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. లండన్ సిస్టమ్ అని, ఇండియన్ కింగ్ డిఫెన్స్ అని, నెక్స్ట్ క్వీన్ గ్యాంబిట్ అని, ఇట్లా చాలా ఉంటాయి. ఈవెన్ గ్యాంబిట్స్ అని చాలా ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఓపెనింగ్స్ పక్కన పెడితే నెక్స్ట్ మిడిల్ గేమ్ అంటారండి. మిడిల్ గేమ్లో మనం పీసెస్ ఎక్స్చేంజ్మెంట్ జరుగుతుంది. ఓపెన్ గేమ్ బిగినింగ్లో అంటే ఓపెనింగ్లో మనం అన్ని పీసెస్ని డెవలప్ చేసుకుంటూ పోతాం. కిల్లింగ్స్ ఏమి ఉండవు, అంత ఎక్కువ పీసెస్ ఎక్స్చేంజ్ అవ్వు ఓపెనింగ్స్లో. తర్వాత మిడిల్ గేమ్కి వచ్చేటప్పటికి పీసెస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, కిల్లింగ్ అవుతూ ఉంటాయి, చంపుకుంటూ ఉంటారు. మనం కొంతమందిని చంపుతాం, అపోనెంట్స్ కొంతమందిని చంపుతారు, అలా పీసెస్ డై అవుతూ ఉంటాయి. అలా డై అవుతూ ముందుకైతే వెళ్తుంటారు అన్నమాట. అంటే అటాక్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. సో ఇలా అటాక్ చేస్తూ ముందుకు వెళ్తూ మనం ఒక ఎండ్ గేమ్ అంటారు. అంటే మన పీసెస్ అన్నీ కోల్పోతాం, అంటే మనము కోల్పోతాం, అపోనెంట్ కోల్పోతాడు, మన ఇద్దరం కోల్పోతాం. కేవలం కింగ్ 2, 3, 4 పాన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో కింగు ఒక 4, 5 పాన్స్ అలా ఉంటాయి. ఎలా ఉంటాయి సో చూద్దాం మనం. సో స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఇలా కొన్ని పాన్స్ అనేవి మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోయినప్పుడు మన పాన్స్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ మన పాన్స్ని ఫార్వర్డ్ పుష్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. అపోనెంట్ కూడా మూవ్ ఆడుతూ ఉంటాడు. సో ఇట్లా తన పాన్ ఇలా ప్రమోషన్ చేస్తూ ఇలా తన పాన్స్ ఇలా మన కింగ్డమ్ వైపు తేడానికి ట్రై చేస్తుంటాడు. మనం కూడా వాడు పాన్ కిల్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అట్లీస్ట్ ఇలా మనం పాన్ అనేది ఇలా ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఏది లేదు అనుకుందాం, ఇది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అండ్ నౌ మనం ఇది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇలా బోర్డ్ ఎండ్కి వెళ్ళిపోతే, ఇలా బోర్డ్ ఎండ్కి అంటే ఇది అపోనెంట్ కింగ్డమ్ కదండి. సో ఇది అపోనెంట్ కింగ్డమ్ కదా, ఇదంతా అపోనెంట్ కింగ్డమ్ కదా, ఇది మన కింగ్డమ్ కదా, వైట్ కింగ్డమ్ కదా. ఈ వైట్ పాన్ మాత్రమే మనకి అపోనెంట్ కింగ్డమ్ ఎండ్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ ఎండ్లోకి వెళ్ళిపోతే మనం పాన్ ప్రమోట్ చేయొచ్చు. పాన్ ప్రమోట్ అంటే అక్కడ పాన్ పోయి మనకి ఒక ఆప్షన్స్ కనబడతాయి. డిజిటల్ బోర్డ్ అయితే ఆటోమేటిక్గా మనకి ప్రమోషన్ చూపిస్తుంది. అదే మనం జనరల్గా ఆన్ బోర్డ్ ఆడితే, అంటే ఆఫ్లైన్లో ఆడితే, బోర్డు మీద ఆడితే మనమే పాన్ ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనండి. అండ్ ఇప్పుడు మనం పాన్ ప్రమోషన్ చేయగానే మనకి సిస్టమ్, అదే ఆన్లైన్లో ఆడితే సిస్టమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఏది మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారని. మీకు అఫీషియల్గా chess.com కానీ, లీచెస్ కానీ ఇలాంటివి అఫీషియల్గా మీకు చూపిస్తాయి. ఏదైనా ఏ గేమ్స్ అయినా ఆన్లైన్లో చూపిస్తాయి. సో అఫీషియల్గా ఆథరైజ్డ్గా ఈ 2 యాప్స్ బెస్ట్ ప్రిఫరబుల్, లీచెస్ కానీ, chess.com అని. దీంట్లో చెస్ ఆడండి, ఇంప్రూవ్ అవుతారు నా ఉద్దేశం. సో ఆల్రెడీ నేను లీచెస్ది అలాగే chess.comది ఈ 2 లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం పాన్ ప్రమోషన్ అంటే ఎండింగ్లోకి వచ్చేస్తాం. మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏం ప్రమోట్ చేసుకోగలం సార్ అంటే, మనం ఏం ప్రమోట్ చేసుకోగలం అంటే క్వీన్ని ప్రమోట్ చేయగలం. అంటే మనం పాన్ ఇచ్చేసి క్వీన్ తీసుకుంటాం, లేదంటే రుక్ని తీసుకుంటాం, బిషప్ని తీసుకుంటాం, లేదంటే నైట్ని తీసుకుంటాం. 4 ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదైనా తీసుకోవచ్చేసారంటే మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తీసుకునేటప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం క్వీన్ తీసుకోక బదులు నైట్ తీసుకుంటే చెక్మేట్ అయిపోతుంది అపోనెంట్ కింగ్కి. అలాంటి సమయాల్లో మనం క్వీన్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా నైట్ని తీసుకొని చెక్మేట్ చేసేయాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక నైట్ పాన్ ప్రమోట్ చేసి తీసుకోవటం వల్ల అపోనెంట్ కింగ్ అనేవాడు చెక్మేట్ అయిపోతాడు. అలాంటి సమయంలో క్వీన్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి మూవ్స్ చేసుకొని కింగ్ పైన అలా కూడా అవుతుంది. కాకపోతే లాంగ్ ప్రాసెస్, టైం కూడా కిల్ అవుతుంది మనకి. కాబట్టి ఎంత వేరం మన అపోనెంట్కి చెక్మేట్ చేయాలని చూడాలి. కాబట్టి మన ఫైనల్ గోల్ ఏంటి, చెస్లో మన ఫైనల్ గోల్ ఏంటి, కింగ్కి చెక్మేట్ చేయాలి. ఇదే కదండి మన ఫైనల్ గోల్. కాబట్టి ఎంత వేరం చెక్మేట్ చేస్తే అంత టైం మనం ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకేనండి. ఇప్పుడు మనం
డిస్కస్ చేద్దాం. పాన్ ప్రమోషన్స్ ఆప్షన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, చెస్ బోర్డ్ మీకు కనబడుతున్నది ఇక్కడ. సో ఇప్పుడు మనం పాన్ ప్రమోషన్ ఎలా చేస్తామంటే జస్ట్ క్యాజువల్గా మన మూవ్స్ అపోనెంట్ మూవ్స్ చేస్తూ మనం ఎలా పాన్ ప్రమోట్ చేస్తాం అంటే జస్ట్ గేమ్లా చూపించట్లేదు, జస్ట్ నార్మల్గా ఎండ్లోకి వస్తే ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాం. సో సపోజ్ మనం ఈ మూవ్ ఆడామనుకుందాం, అపోనెంట్ కూడా ఈ మూవే ఆడాడు అనుకుందాం. నెక్స్ట్ మనం నైట్ని డెవలప్ చేసాం, అలా నెక్స్ట్ అపోనెంట్ కూడా ఏదో మూవ్ అయితే ఆడారు. సో మనం ఇట్లా అటాక్ చేస్తాం. ఇన్ కేస్ మనం నెక్స్ట్ అపోనెంట్ ఈ మూవ్ ఆడాడు, మనం తీసుకెళ్ళి ఇక్కడ ఆడాం. ఇన్ కేస్ ఈ క్వీన్తో మన పాన్ని చంపేయచ్చు. కాకపోతే జస్ట్ నేను క్యాలిక్యులేషన్గా చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నానండి. సో మీకు అర్థం అవడం కోసం ఒరిజినల్గా ఇలా చేయకూడదు, జస్ట్ నార్మల్గా చెప్తాను మీకు అండర్స్టాండ్. పాన్ ప్రమోషన్ ఎలా ఉంటుందనే చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ అపోనెంట్ మూవ్ వచ్చేసరికి ఇలా ఆడారట. సో మనం అప్పుడు ఏం చేస్తాం, ఇలా ఆడతాం. అండ్ ఇలా కూడా కిల్ చేయొచ్చు బిషప్తో కూడా కిల్ చేయొచ్చు. బట్ జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం నేను చెప్తున్నాను అంతే, అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు నేను పాన్ ప్రమోట్ చేయొచ్చు. పాన్ ఎలా చంపుతుంది అంటే క్రాస్గా చంపుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నా, అంటే ఇలా చంపగలదు, ఇలా చంపగలదు. సో ఇక్కడ మనం ఇలా ప్రమోట్ చేసామనుకుందాం. ఇలా ప్రమోట్ చేస్తే ఈ మనకి ఈ కింగ్ అపోనెంట్ కింగ్ వచ్చి మనం మళ్ళీ మన క్వీన్ని చంపేస్తాడు. కాబట్టి దీంట్లో బెస్ట్ మూవ్ ఏంటంటే ఇలా ప్రమోట్ చేయడం. ఎందుకంటే మన అటాక్స్ ఏం లేవు కదా, ఇలా ప్రమోట్ చేస్తే. ఇప్పుడు నేను ఎలా ప్రమోట్ చేస్తాను చూద్దాం. ఇలా క్రాస్గా చంపుకుంటూ, సో అపోనెంట్ మూవ్ వచ్చేసరికి ఇలా ఆడారు. సో మనం క్రాస్గా చంపుకుంటూ ఇలా కనబడుతుందా బోర్డు పైన. సో మీరు బోర్డు పైన క్లారిటీగా చూస్తే, సో మీరు ఒకసారి మీరు క్లారిటీగా బోర్డు పైన చూస్తే క్లారిటీగా చూడండి ఎలా ఆడుతున్నాను. ఇలా కిల్ చేయగానే ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఎనబుల్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చండి. సో ఇక్కడ ఆప్షన్స్ మీరు చూడొచ్చు, నేను చెప్పిన ఆప్షన్స్ కనబడ్డాయి. క్వీన్ ప్రమోట్ చేయొచ్చు, నైట్ని ప్రమోట్ చేయొచ్చు, రుక్ని ప్రమోట్ చేయొచ్చు, బిషప్ని ప్రమోట్ చేయొచ్చు, ఏదైనా ప్రమోట్ చేయొచ్చు. నేను క్వీన్ ప్రమోట్ చేయాలనుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను క్వీన్ ప్రమోట్ చేయాలంటే దానిపైన జస్ట్ ఒక క్లిక్ ఇస్తే చాలు, క్వీన్ అయిపోతుంది. చూసారా? సో ఇలా మనం కాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు కాలిక్యులేట్. ఇప్పుడు అపోనెంట్ సైడ్ నుంచి కూడా ఆడొచ్చండి. సపోజ్ అపోనెంట్ పాన్ తీసుకొచ్చి నేను ఇలా ఆడాను, అపోనెంట్ వచ్చేసరికి తన పాన్ ఇక్కడ పెట్టారు. అండ్ నెక్స్ట్ నేను ఇలా ఆడాను, అపోనెంట్ వచ్చేసరికి ఇలా కిల్ చేశారు, నేను ఇలా కిల్ చేశాను. సో నెక్స్ట్ మూవ్లో ఇప్పుడు నేను మళ్ళీ అపోనెంట్ వచ్చేసరికి మరి ఇక్కడ అడ్డు పెట్టేసాం కాబట్టి పాన్ ప్రమోట్ చేయలేడు. నెక్స్ట్ ఫార్వర్డ్ మూవ్స్ ఆడాడు. నెక్స్ట్ అలాగే మనం వచ్చేసరికి ఇలా ఆడాం. సో నెక్స్ట్ ఇలా జస్ట్ మూవ్స్ చెప్తున్నాను అండర్స్టాండింగ్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా ఆడడం జరిగింది. ఏదో ఆడదాం జస్ట్ మామూలుగా ఇలా ఆడాం. సో నెక్స్ట్ మూవ్లో మనం ఇలా ఆడాం. నెక్స్ట్ మూవ్ ఇలా చంపుతారు. ఇప్పుడు అపోనెంట్ కూడా పాన్ ప్రమోట్ చేయొచ్చు అలా. సో నెక్స్ట్ మూవ్లో మనం ఇలా ఆడే అనుకుందాం. ఇప్పుడు అపోనెంట్ పాన్ ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ 2 ways ఉన్నాయి అపోనెంట్కి, కానీ ఏది బెస్ట్ మీరు కనుక్కోండి. అపోనెంట్ పాన్ ప్రమోషన్కి ఇక్కడ ఒక్క నిమిషం. సో అపోనెంట్ పాన్ ప్రమోషన్కి ఇక్కడ 2 ways ఉన్నాయండి. వే నెంబర్ 1 వచ్చేసరికి ఇలా ప్రమోట్ చేయడం, వే నెంబర్ 2 రుక్ని చంపుతూ ప్రమోట్ చేయడం. ఏది బెస్ట్ సార్ మీరు నాకు అడిగితే నేనేం ప్రిఫర్ చేస్తాను తర్వాత చెప్తాను, మీరేం ప్రిఫర్ చేస్తారు? ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఏంటంటే రుక్ని చంపుతూ పాన్ ప్రమోట్ చేయడం చాలా అడ్వాంటేజ్, మెటీరియల్ అడ్వాంటేజ్. అంటే తన రుక్ని చంపేస్తున్నాము అండ్ దాంతోపాటు మనం పాన్ ప్రమోట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం స్ట్రైట్గా ఇలా ప్రమోట్ చేస్తే రుక్ వచ్చి మళ్ళీ రీక్యాప్చర్ చేసింది. ఎలాగో చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఇలా ప్రమోట్ చేస్తే రుక్ వచ్చి మళ్ళీ ఇలా క్యాప్చర్ చేస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి అలాంటి థ్రెడ్స్ నుంచి తప్పించుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే చూద్దాం, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం ప్రమోట్ చేయాలి, రుక్ని చంపుతూ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా ప్రమోట్ చేస్తాం, చూడండి ఇప్పుడు చెక్లో ఉన్నాం. సో మనం ఇట్లా కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఇట్లా కాలిక్యులేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది ఇవాళ వీడియో. పాన్ ప్రమోషన్ అంటే ఇలా ప్రమోట్ చేయగలచ్చు. సో దీన్ని ఆపటం కోసం ఎండ్ గేమ్స్లో ఇవేవి ఉండవు కదా, ఎండ్ గేమ్స్లో ఈ పీసెస్ ఉండవు, ఎండ్ గేమ్స్లో ఈ పీసెస్ ఏవి లేనప్పుడు ఈ పాన్ ప్రమోషన్ థ్రెట్ నుంచి తప్పించుకోవటం కోసం అపోనెంట్ ఏం చేస్తాడంటే తన
కింగ్ని అడ్డు పెడుతూ ముందుకెళ్తాడు. సో దీన్ని ఎలా ఈజీగా పాన్ ప్రమోట్ చేయాలని తర్వాత చెప్పుకుందాం. చాలా టెక్నిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ అన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది వాటి వీడియో కంప్లీట్గా మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్.